హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ యూకే. ఇక్కడ యూకేలో ఎక్స్పెన్సెస్ ఎట్లుంటుంది నేను ప్రతి ఒక్క బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. మీరు లాస్ట్ దగ్గర చూస్తే అర్థమైపోతుంది. నేను ఏం ఫిక్స్ అయినా అంటే ఈ వచ్చే మే ఇంటికి వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ వచ్చే వాళ్ళకి రావాలా వద్దా, వచ్చినా కూడా ఇక్కడ ఎక్స్పెన్సెస్ అయినా సరే ఇక్కడ లైఫ్ ఎట్లుంటుంది ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ వీడియోసే కాదు, ఇంకా రియాలిటీ వీడియోస్ చేస్తాను. ఇక్కడ ఎట్లుంటుంది లైఫ్ అనేది ప్రతి ఒక్కరిది నేను పర్సన్స్ పెట్టి తీస్తాను వీడియోస్ అనేది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నన్ను అది వచ్చే వాళ్ళకి షేర్ చేయండి లింక్ అన్నది. ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి చెప్తున్నా కదా, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎట్లుంటుందో. ఫస్ట్ వచ్చేసి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎట్లుంటుందో చెప్తాను. ట్రావెల్ గురించి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, రెంట్ గురించి, మెయిన్ ఈ త్రీ ఇక్కడ ఎక్కువ మనం స్పెండ్ చేసేది. సో మన ట్రావెల్కి నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ నా పర్సనల్గా చెప్తాను. అందరివి కావు, అందరివి సేమ్ ఉండవు. ఎందుకంటే నా యూనిటీ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంది, నేను వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటా. ఎందుకంటే ఫస్ట్ రావడమే నేను వెస్ట్ సైడ్ వచ్చేసిన మా ఫ్రెండ్ హోమ్కి. సో నేను వెస్ట్ సైడే కంటిన్యూ అయిపోయినా. అది కాక నాకు పార్ట్ టైం జాబ్ కూడా ఫస్ట్ అక్కడ సైడే ఉండే. సో పార్ట్ టైం జాబ్ ఎటుంటే అటు ఉండడం బెస్ట్ మనకి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు అటు కాకుండా మిడిల్లో ఉంది, ఈస్ట్ వెస్ట్ కాకుండా మిడిల్లో ఉంది, సెంట్రల్ లండన్లో. సో నేను ఉండేది ఇత్రో ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంటా. అక్కడ నుంచి నా కాలేజ్ రావడానికి 70 మినిట్స్ టైం పడుతుంది. ఆ 70 మినిట్స్కి నాకు £10 ఛార్జెస్ పడుతుంది. ఇక్కడ జోన్స్ అంటే జోన్స్ లెక్క ఉంటుంది. ఇలా ఎన్ని మినిట్స్ నువ్వు అన్నది ట్రైన్లు ఉంటావు అట్లా కాకుండా జోన్స్ ఉంటుంది. ఈ జోన్ నుంచి ఈ జోన్కి ట్రావెల్ చేస్తే ఎంత అవుతుంది అని ఉంటుంది. సో నాది వచ్చేసి జోన్ 6. ఇక్కడ వచ్చేసి ఇది స్ట్రాట్ఫర్డ్ 405 నా యూనివర్సిటీ వచ్చేసి. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి £10 అవుతుంది, అంటే ₹1000. అట్లా నేను యూనివర్సిటీకి వీక్లీ 3 days వస్తాను. 3 days వస్తే నాకు £30 అవుతుంది వీక్లీ. అట్లా £120 పర్ మంత్. వర్క్ కూడా వచ్చేసి నాకు పార్ట్ టైం వచ్చేసి 3 days ఉంటుంది. ఫస్ట్ డే వచ్చేసి 9 hours, సెకండ్ డే 6 hours, థర్డ్ డే 6 hours ఉంటుంది. సో ఈ 9 hours వర్క్ ఉంటుంది కదా. సో నేను అప్పుడు మార్నింగే రావాలి, అంటే నేను పీక్ టైంలో ఎక్కాలి. ఇక్కడ పీక్, ఆఫ్ పీక్ అని ఉంటుంది. పీక్ అంటే బిజీ. మార్నింగ్ 9:30 లోపల చాలామంది ఆఫీస్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి అటు ఇటు ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా. సో అది పీక్ టైం అన్నది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, సో అవి మీరు అవాయిడ్ చేసి వినండి. ఆ పీక్ టైంలో ఎక్కితే అంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. 1.50p అంటే ₹150 ఛార్జ్ ఎక్కువ అవుతుంది. సో నేను ఫస్ట్ డే అనేది £10 పడుతుంది, మిగతా 2 days £77 పడుతుంది. పర్ వీక్ వచ్చేసి నాకు £26 అవుతుంది. అట్లా నాకు ఎవ్రీ మంత్ £96. అంటే దానికి యూనివర్సిటీకి ట్రావెల్ చేయడానికి £120, దీనికి £96. అట్లనే అది కాక నేను ఎవ్రీడే జిమ్కి వెళ్తాను కదా, జిమ్కి అయినా గ్రోసరీస్కి అయినా దేనికి వెళ్ళాలని బస్ ఎక్కాలి. సో ఆ బస్కి నాకు అన్లిమిటెడ్ కార్డ్ ఉంటుంది, స్టూడెంట్ వోచర్ కార్డ్. అది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసిన, అది ఏడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలో మళ్ళీ చేస్తాను. ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి. సో దానికి £67 అవుతుంది ఎవ్రీ మంత్. ఒకసారి రీఛార్జ్ చేసుకున్నామంటే ఎంతైనా తిరగవచ్చు బస్లో. అది 67, 96, 120 టోటల్ కలిపేసి నాకు అరౌండ్ £280 అవుతుంది. అంటే 30,000 దగ్గర ₹30,000 అవుతుంది నా ట్రావెల్కి. ఫుడ్కి వచ్చేసి నేను చికెన్ అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటా. సో నాన్ వెజ్కి, కూరగాయలకి, రైస్కి, ప్రతి ఒక్క దానికి 200 నుంచి 250 అవుతుంది. అట్లా అరౌండ్ చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. ఎవ్రీ మంత్ ఒకటి లెక్క ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. అట్లా 200 నుంచి 250 అవుతుంది. నా రూమ్ రెంట్ వచ్చేసి 400 ఇంక్లూడింగ్ బిల్స్తోని. అంటే అందరు రూమ్ రెంట్ సేమ్ ఉండవు, ఒకరికి ఒక్కో లెక్క ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎట్లుండే అంటే జోన్ ఇక్కడ లాస్ట్ జోన్ 6 ఉంటుంది, దాని బయట ఉన్నా నేను. అప్పుడు నాకు 320 అట్లా పడుతుండే వితౌట్ బిల్స్. అది ఇప్పుడు నేను కొంచెం దగ్గరకు వచ్చిన కదా. సో అంటే అప్పుడు లండన్ బయట, అది కొంచెం లండన్ లోపలికి వచ్చిన రూమ్ రెంట్ అనేది ఎక్కువ ఉంటుంది.
£400 అంటే 40,000 రూపీస్, 40,000 రూపీస్ అది. ఇది నా ఎక్స్పెన్సెస్ అన్నది. అంటే దగ్గర దగ్గర మనకు వచ్చేసి ఒక £900 అవుతుంది ఎవ్రీ మంత్. 900 అవుతుంది. 900 నుంచి £950 అవుతుంది. మనం ఆ మొత్తం మంత్ మనం వర్క్ చేస్తే £1000 వస్తుంది. అంటే నా శాలరీ £1000 వస్తుంది. 1000 అంటే లక్ష నుంచి 90,000 ఖర్చులో పోగా ఒక 10,000 కూడా మిగులుతాయో మిగలవో చెప్పలేము. అట్లుంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేది. సో మీరు వచ్చే ముందు కరెక్ట్గా ఆలోచించుకొని రాండి. ఒకవేళ చాలామంది అంటారు నేను క్యాష్ స్టాండ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని. సో అది మనకు కుదరదు, అందరు కుదరదు, కొంతమంది కుదురుతుంది. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలో ఒకటే రోజు ఉంటుంది. నా యూనివర్సిటీ వచ్చేసి 3 days ఉంటుంది. నేను ఫస్ట్ ఇయర్లో స్టడీ టైంలో కూడా నాకు 3 days ఉంది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇంటర్న్షిప్లో ఉన్నా, ఇంటర్న్షిప్లో నాకు 3 days ఉంది. సో అందరికి ప్రతి ఒక్కరికి కుదరదు. 1 day ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే యూనివర్సిటీకి ఒక రోజు వెళ్ళిపోతారు. మిగతా 5 days అన్నది వర్క్ చేసుకొని ఒకరోజు రెస్ట్ అనేది తీసుకుంటారు. సో వాళ్ళకి వీలవుతుంది కానీ మనకి వీలు కాదు. మీరు ఒక ఊహలతో వస్తారు, ఇక్కడికి వచ్చినాక ఇంకో లెక్క ఉంటుంది రియాలిటీ. అందుకని మీకు అర్థం కావాలనుకుంటే కరెక్ట్గా నాకు 2 months మీరు కరెక్ట్గా నాకు ప్రతి ఒక్క వీడియో చూసుకుంటూ పోయారనుకో ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు నేను చెప్తాను, మీకు కూడా అర్థమైపోతుంది. ఇదే మరి ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చలో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.